నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి ఆధ్వర్యంలో మొత్తం తెలంగాణలో ఉన్న బూత్ కమిటీ కన్వీనర్ల సమావేశం జరిగింది. దాదాపు 40,000 మంది పైగా హాజరయ్యారు. అయితే పార్లమెంట్ ఎన్నికలకి కాంగ్రెస్ పార్టీ సన్నద్ధం అవుతున్నటువంటి నేపథ్యంలోనే కేటీఆర్ గారు నిన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక ప్రకటన చేశారు. త్వరలోనే కేసీఆర్ గారిని తిరిగి ముఖ్యమంత్రిని చేద్దామన్నారు. మొత్తంగా తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకి ఎవరి సన్నద్ధత ఏ రకంగా ఉంది, ఈ రకమైన పార్టీ ఫిరాయింపులు ఏమన్నా అటు ఇటు ఉండే అవకాశం ఉందని దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చ చేపట్టాం. చర్చలో మనతో పాటు నరసింహారెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు లైవ్లో ఉన్నారు. అలాగే రామచంద్రరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వారు ఉన్నారు. అలాగే స్టూడియోలో రామరాజు గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు మనతో ఉన్నారు. మరి కాసేపట్లో విఠల్ గారు బీజేపీ సీనియర్ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా నరసింహారెడ్డి గారు నమస్తే. నమస్తే అండి సార్. ఏంటి కేటీఆర్ గారి ప్రకటన అంటే ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కొంతకాలం నిశ్శబ్దంగా ఉంటారు, ఓటమికి కారణాలు అన్వేషించుకుంటూ ఉంటారు, ప్రజల తీర్పుని గౌరవిస్తూ ఉంటారు. ఈ భాష మనం విన్నాం. సరే, విమర్శలు కూడా చేయొచ్చు, రాజకీయ విమర్శలు, పార్టీ పరంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే. కానీ వారి ప్రకటన నిన్న ఒక ఈ సోషల్ మీడియా వారియర్ సమావేశంలో త్వరలోనే కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుందాం అన్నట్టుగా మాట్లాడారు అన్నట్టుగా వచ్చింది వార్త. ఏంటి అసలు దీని పరమార్థం ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలి? నమస్కారం అండి రామచంద్రారెడ్డి గారికి, తర్వాత రామరాజు గారికి, బీజేపీ ప్రతినిధి వారికి కూడా. అంటే శ్రీనివాస్ గారు జరిగింది ఏంటంటే యాక్చువల్ గా అది వారు చెప్పిన కాంటెస్ట్ అది కాదు, అట్లా అధికారంలోకి తెచ్చుకుంటాం అనేది కాదు. కానీ అంటే మనము కష్టపడి మళ్ళీ పని చేసేసి కేసీఆర్ గారిని మళ్ళీ మనము ముఖ్యమంత్రిగా చూడాలి, దానికి అందరు కూడా మీరు సోషల్ మీడియా వారియర్స్ అందరు కూడా వర్క్ చేయాలి, సీరియస్ గా ఎట్లా చేయాలనే దాని మీద వారు ఒక డైలీ క్లాస్ తీసుకున్నారు. దాంట్లో సందర్భంగా చెప్పిన అంశమే గానీ దానికి అదే ఇమ్మీడియట్ గా ఏదో గవర్నమెంట్ బలగొట్టి చేస్తాం అనేది త్వరలోనే అంటే అట్లా ఎలక్షన్ అయ్యి మొన్న 3 నెలలు కాలేదు సార్, నెల కానీ యాక్చువల్ గా మీరు ఆ స్పీచ్ ఉంటే అట్లా లేదు. నేను విన్నాను, మొత్తం వీడియో విన్నాను, అలా రాసినారు కానీ అట్లా లేదు. ఒకటి మీరు అన్నట్టు ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 50 రోజులు 60 రోజులు కూడా కాలేదు, రాజకీయ విమర్శలు చేస్తున్నారు టీఆర్ఎస్ పార్టీలు, బీజేపీ పార్టీలను కూడా ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి ఉపన్యాసంలో కూడా ఎల్బీ స్టేడియం లో చెప్పినారు. దీనికి శ్రీనివాస్ గారు 2 అంశాలు మనం పరిశీలించాలి. ఒకటి ఏంటంటే ప్రతిపక్ష పార్టీగా మేము 39 మంది ఎమ్మెల్యేల ఉండి 119లో ప్లస్ కాంగ్రెస్ పార్టీకి మాకు తేడా కేవలం 1.85% ఓట్లతోనే తేడా ఉన్నాము, 5 లక్షల ఓట్ల లోపే తేడాలో ఉన్నాము, ప్రజలు కూడా మాకు ఆదరించినారు, ఘోర పరాజయం ఏమి కాదు. మీ విమర్శలు మొదలు పెట్టలేదు శ్రీనివాస్ గారు. జరిగింది ఏంటంటే రాష్ట్ర అసెంబ్లీని వాళ్ళు సమావేశపరిచినారు. సమావేశపరిచిన తర్వాత వాళ్ళే శ్వేతపత్రాలు విడుదల చేసి కాంగ్రెస్ ప్రభుత్వం దాని మీద చర్చ పెట్టినారు. వాళ్ళు చర్చ ఎవరు మొదలు పెట్టారు? మేము మొదలు పెట్టలే, మేము విమర్శించలే ప్రభుత్వాన్ని. మేము ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, ఇంకెవరో హరీష్ రావు గారు, ఇంకెవరో ఎవరు దాన్ని ప్రభుత్వం మీద విమర్శలు చేయడానికి ఏముంటది 20 రోజుల్లో? మీరు విమర్శ, మీరు హామీలను అడగొచ్చు. నేను విమర్శ గురించి కూడా నేను నేపథ్యం శ్రీనివాస్ గారు నేపథ్యం చెప్తున్నా. అసలు ఎట్లా మొదలైంది అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఆ మాట అన్నారు మీటింగ్ లో, నేను విన్నాను. ఈ ప్రతిపక్ష పార్టీలు సన్నాసులు అనేది మాట్లాడుతూ ఆయన ఏమన్నా అంటే ఇంకా 50 రోజులు కూడా కాలేదు, అప్పుడే మా మీద విమర్శలు చేస్తున్నారు అన్నట్టుగా ఆయన వారు మాట్లాడారు స్పష్టంగా. నేను ఆ నేపథ్యం చెప్తున్నాను, విమర్శలు కాదు, అది వారు పెట్టిన దాని మీద చర్చలో పాల్గొన్నారు అసెంబ్లీలో, అడుగుతారు కాబట్టి పాల్గొన్నాం. వాళ్ళు శ్వేతపత్రం రిలీజ్ చేశారు మీ మీద, శ్వేతపత్రం రిలీజ్ చేశారు. మాజీ మంత్రులు ఉన్నారు, ఇప్పుడు కరెంట్ మీద మాట్లాడినారు, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడినారు, తర్వాత ఇరిగేషన్ సంబంధించి మాట్లాడినారు, ఇవన్నీ మాట్లాడినారు కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది. నేపథ్యం అని చెప్తున్నారు. రెండవది ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు విమర్శలు అంటే నేను వారు పెట్టుకున్న డెడ్ లైన్ లోనే వారు ఇంకా అమలు పరచలేదని అడుగుతున్నాం. December 9 ఆ వీడియోలని మీరు కూడా ఇప్పుడు చాలా సార్లు December 9 లోపు రైతు భరోసా చేస్తామన్నారు, December 9 లోపు రుణమాఫీ చేస్తామన్నారు, December 9 లోపు పంటలకు 500 బోనస్ ఇస్తామన్నారు క్వింటాలకు వరకు. తర్వాత ఇవన్నీ వారు చెప్పినాయి, ప్రతిపక్షాలు పెట్టిన డెడ్ లైన్ కాదు, ప్రజలు వారు చెప్పిన డెడ్ లైన్ ఇంకెందుకు అమలు పరచలేదని మేము అడుగుతున్నాం. నేను అంటుంది అసలు టైము 4 రోజులు టైం ఇవ్వాలి కూడా రూల్ ఏమి లేదు, కానీ మీరు విమర్శించవచ్చు. పాయింట్ ఏంటంటే లేదండి, స్పష్టంగా కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పినారు, మేము 100 రోజులు వారు టైం అన్నారు, ప్రభుత్వాన్ని అట్లా ఇమ్మీడియట్ గా ఏదో
వారికి కూడా టైం కావాలనేదే మా ఉద్దేశం కూడా. మేము కూడా 10 సంవత్సరాల అధికారంలో నా పాయింట్ ఏంటంటే మీ పర్స్పెక్టివ్ లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నరసింహారెడ్డి గారు, ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఓవరాల్ గా మార్జిన్ ఎంత ఉందని చూసుకుంటారు తప్పితే 14 సీట్లలో మనం జస్ట్ ఇంతలో పోయాం, లేకపోతే 8 సీట్లు 1000లో పోయాం, 8 ఇటు వచ్చుంటే దీనివల్ల అసలు జరగాల్సినటువంటి సమీక్ష, జరగాల్సినటువంటి ఆత్మవిమర్శ జరగకుండా పార్టీకే కరెక్ట్గా, అంటే మామూలుగా ఎప్పుడైనా ఏం చెప్తారంటే గెలుపు ఓటమికి ఓట్ల తేడా 1000-2000 ఉండొచ్చు, కానీ మిగతా ఓట్లు మనకి ఎందుకు రాలేదన్న చర్చ కాకుండా ఈ 1000-2000 మ్యాజిక్ లాగా పడిపోతాయి అన్నది కాదు కదా చర్చ. అలా ఆలోచిస్తున్నారా అని అనిపించింది అంతే. అది మీ ఇష్టం, మీరు ఎలా అయినా ఆలోచించుకోవచ్చు మీ పార్టీ. కరెక్ట్ కాదు మీరు అన్నది, నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పటికే 17 పార్లమెంటరీ నియోజకవర్గాలలో మొత్తం కూడా సమీక్షా సమావేశాలు పెట్టాం, స్పష్టంగా క్యాడర్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. మా పార్టీకి ఎక్కడెక్కడ మనకి ఏమేమి పొరపాట్లు జరిగినాయని కూడా మంచిగా లోతుగా సమీక్షలు చేసుకుని వారి సలహాలన్నీ కూడా తీసుకున్నాం. 17 పార్లమెంటు నియోజకవర్గాల సమావేశాలు ఆల్రెడీ మేము సమీక్ష సమావేశాలు చేసుకొని దానికి కర్తవ్య బోధన చేసుకుని ఎట్లా పార్లమెంట్ ఎన్నికలకు ఎట్లా పోవాలనేది మీద మా క్యాడర్ మీద నిర్దిష్టంగా కార్యక్రమం తీసుకుని ఆల్రెడీ వర్క్ లో పడ్డాం. ఒక నిమిషం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేమేమంటున్నామంటే, ఇప్పుడు మీరు ఇచ్చిన హామీల పట్ల మీకు ఎందుకు అంత అసహనంగా ఉంటున్నారని మీకు ఇంత ముందు కూడా చెప్పినాము. రైతు బంధు పడలేదు, 2 ఎకరాల వరకే పడ్డది, మిగతా వాళ్ళకి పడలేదు, మీరు December 9 అన్నారని నీ విమర్శ ఎవరైనా ప్రజలు అడుగుతుంటే, మమ్మల్ని అడుగుతుంటే, మేము అడుగుతుంటే, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మంత్రి గారు అంతా ఆవేశపడి ఎవడన్నా అట్లా మాట్లాడితే చెప్పు తీసుకొని కొట్టాలని వారి పార్టీ ప్రచారాధ్యక్షుడు మల్లన్న గారు ఎవరు వారు కూడా మాట్లాడటం అంటే నేను అవసరం మీరు చెప్పినే వింటున్నాము. ఇంకొకటి, ఏ వ్యవస్థలనైతే కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో వారు విమర్శించినారో అదే వ్యవస్థలు ఇవాళ అంతకంటే ధీటుగా చేస్తున్నారని ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తాను. రామచంద్రారెడ్డి గారు దయచేసి వారు కూడా దీన్ని క్లారిఫై చేయవలసిందిగా నా విజ్ఞప్తి. ఒకటి, సలహాదారుల వ్యవస్థ దీనంతా భ్రష్టు పట్టిన వ్యవస్థ, ఇది పెట్టుకోవటం వేస్ట్, ఇంత దరిద్రం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారే స్వయంగా కేసులు వేసినారు. ఇప్పుడు ఆ సలహాదారు వ్యవస్థను రద్దు చేసేది పోయి ఇంకా అక్కడ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో పునరావాస కేంద్రంగా ఇవాళ మొత్తం కూడా సలహాదారులను నియమించి మొత్తం రాజకీయ నాయకులని సీఎం గారు చుట్టూన్న వ్యక్తులకే కదండి, వారి దగ్గర ఉన్న వాటిలో కొంత అంటే వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది దాని మీద కానీ ఎన్నికల సన్నద్ధత మీదే మన చర్చ. నరసింహారెడ్డి గారు, ఇప్పుడు పార్లమెంటు నియోజకవర్గాల వైద్యుగా మీ సమీక్షలు అవుతూ ఉన్నాయి, చూస్తా ఉన్నాం రోజు. మీరు ఎలాగ అయిపోయినాయి ఖచ్చితంగా. పార్లమెంట్ లో మాకు ఇంత 39 సీట్లు వచ్చిన శ్రీనివాస్ గారు ఒక్క ఫిగర్ మీకు చెప్తాను. 9 పార్లమెంటు సీట్లలో మాకే ఆధిక్యత ఉంది. ఓట్ల పర్సెంటేజ్ ఓడిపోయినప్పటికీ కూడా 1 నుంచి 16-17% వరకు 9 పార్లమెంట్ నియోజకవర్గాలలో మాకు ఆధిక్యత ఉందని లెక్కలు స్పష్టం. ఓకే సార్, రైట్. ఒకసారి